అండ్ కొంతమందిలో ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్స్ గనక ఉండి అది సెమెన్‌లో ఇన్ఫెక్షన్ లాగా వస్తే, ఆ సెమెన్ ఇన్ఫెక్షన్స్ వలన సెక్షువల్‌గా కలిస్తే వాళ్ళ వైఫ్‌లో గూడా ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో, ఎవరిలో అయితే ఈ ప్రోస్టేట్ ప్రాబ్లమ్‌తో, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారో అటువంటి వాళ్ళలో ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫస్ట్ లైన్ వచ్చేసి యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్‌తో ట్రీట్మెంట్ తీసుకోవటము. ఒకవేళ యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్‌తో గనక ట్రీట్మెంట్ తీసుకొని, ఆ ట్రీట్మెంట్‌తో గనక ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయ్యి, ఆ డిస్కంఫర్ట్ అనేది పోతే వెల్ అండ్ గుడ్. ఒకవేళ ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ గనక మీరు ఎంత యాంటీబయోటిక్స్ తీసుకున్నా, ఎన్ని పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా తగ్గట్లేదు అనంటే, నెక్స్ట్ ఉన్న బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏమిటి అనంటే, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ అంటారు. ఈ ఎక్స్ట్రా కార్పోరల్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా పిజో వేవ్ థెరపీ అనేది ఇవన్నీ కామన్ వర్డ్సేనండి. ఇది జనరల్‌గా ఎవరికి ప్రిఫర్ చేస్తాము అనంటే, ఎవరైతే ఈ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్‌తో బాధపడతా ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి ఆ డిస్కంఫర్ట్ అనేది తగ్గక, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుందో అండ్ వాళ్ళకి సెక్షువల్‌గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయో, యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయో వాళ్ళకి ప్రిఫర్ చేసే ట్రీట్మెంట్ ఏంటి అనంటే ఈ షాక్ వేవ్ థెరపీ లేదా లో ఇంటెన్సిటీ వేవ్ థెరపీ. దీనివల్ల చాలామంది పేషెంట్స్‌లో ఆ కంఫర్ట్ అనేది వస్తది. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిద్ది. అండ్ వాళ్ళకున్న డిస్కంఫర్ట్ కూడా బాగా తగ్గిపోయిద్ది.